ओ हम्म। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। మనం భజగోవిందంలో ఆ, 11 శ్లోకాల నుండి మొదలు పెడతాము. ఆ, 11, 12, 13, 14 చదివి ఈరోజు క్లాస్ మాట్లాడుకుందాం. ఎవరైనా అన్మ్యూట్ చేసుకుంటే నాతో రిపీట్ చేయొచ్చు. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే సంసారే సన్నిహితే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే నహి నహి రక్షతి డుక్రుం కరణే మా కురు ధన జన యౌవన గర్వం ఆకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం ప్రతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా దినయామిన్యౌ సాయం ప్రాతః దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయతః శిశిరవసంతౌ పునరాయతః కాలః క్రీడతి గచ్చత్యాయుః కాలం క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః తదపి న ముంచత్ ఆశావాయుః కాతే కాంత ధనగత చింత కాతే కాంత ధనగత చింతా వాతుల కిం తవ నాస్తి నియంత వాతుల కిం తవ నాస్తి నియంతా త్రిజగతి సజ్జన సంగతిరేక త్రిజగతి సజ్జన సంగతి రేఖా భవతి భవార్ణవతరణే నౌకా భవతి భవానవతరణే నౌకా జటిలో ముండి లుంఛితకేశః జటిలో ముండి లుంఛిత కేశ కాషాయాంబర బహుకృతవేషః కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చ న పశ్యతి మూఢః పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదరనిమిత్తం బహుకృతవేషः యుదర నిమిత్తం బహుకృత వేష
భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందం భజ మూఢమతే. థ్యాంక్స్ అండి. ఓకే. మనం ఈ భజ గోవిందంలో శంకరాచార్యుల వారు ప్రతిపక్ష భావన గురించి చెప్తూ, ప్రతిపక్ష భావన మనం ప్రతి మనలో మన జీవితంలో ప్రతి ఒక్క అంశంలో కూడా ఈ ప్రతిపక్ష భావన ఎలా చూడాలని చెప్పేసి చెప్తూ వస్తూ పోయారు ప్రతి శ్లోకంలో కూడా. ప్రతిపక్ష భావన అంటే మనకు పైన ఏది చూసినా కానీ సుఖంగానే కనబడవచ్చు, కానీ ప్రతి సుఖంలో ఒక దుఃఖం అనేది దాగి ఉంది. మనం ఆ దుఃఖం కూడా చూసి ఈ సుఖము దుఃఖము రెండింటిని సమానంగా చూడాలి. అంటే దుఃఖం చూసి అంత దుఃఖపడదామని కాదు ఇక్కడ ఉద్దేశం. ఏంటంటే ప్రతి సుఖంలో కూడా ఒక దుఃఖం అంటూ ఉంది. ఈ రెండు ఉన్నాయి. ఇలా అంటే సుఖంలోనూ దుఃఖం ఉంది, దుఃఖంలోనూ దుఃఖం ఉంది, ఆ దుఃఖంలో కూడా సుఖం ఉంటుంది అంతో ఇంతో. ఈ దుఃఖం లేని సుఖం అంటూ ఏముంది, దాన్ని నేను ఎలా పొందాలి అని ఆలోచించడానికి కోసం ఈ ప్రతిపక్ష భావనను పెంపొందించుకోవాలని చెప్పేసి శంకరాచార్య గారు శంకరాచార్యుల వారి ప్రయత్నం. అలా ఆయన ఏం చెప్తున్నారు అంటే, మామూలుగా మనము మన దగ్గరున్న ధనం మూలంగానో, లేకపోతే మన దగ్గరున్న పవర్ మూలంగానో, లేకపోతే యవ్వనం మూలంగానో, ఆ, రకరకాల కారణాల వల్ల మనం ఆ, గర్వపడుతూ ఉంటాము. కానీ ఇదంతా క్షణంలో పోవచ్చు, ఎప్పుడు ఎలా పోతుందో తెలియదు. ఈ ప్రపంచమంతా మాయామయము. ఇది అర్థం చేసుకొని నెమ్మదిగా బ్రహ్మ పదాన్ని ఆ, చేరుకో, ఆ చేరుకునే ప్రయత్నం చెయ్యి అని చెప్పి ఆయన చెప్పారు. చెప్తూ ఇది దాందేముంది, నాకు తొందర ఏముంది, నేను ఇంకా ఆ, అంటే వయసులోనే ఉన్నాను కదా, నేను ఇంకా కొంచెం ఏదో పనులు చేసుకుంటూనే ఉన్నాను కదా, ఇవంతా అయిపోయిన తర్వాత చేస్తా అని చెప్పేసి ఒక ఉద్దేశం ఉంటుంది. అంటే ఏమిటి అంటే, ఆ, ఈ ఆధ్యాత్మిక జీవనం అనేది వయసు అయిపోయిన తర్వాత ఏమీ లేనప్పుడు, ఏమి తోచినప్పుడు అప్పుడు మొదలు పెట్టుకుందాంలే అని ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఆ ఆధ్యాత్మిక జీవనం అనేది మనకు చిన్నప్పటి నుండి మొదలు కావాలి. ఇది చివరిలో ప్రయత్నం చేస్తే కష్టం అవుతుంది. అది తర్వాత ఓ అది ఏమంటామంటే, సముద్రంలో ఆ, ఎవరో ఒకళ్ళు సముద్రం దగ్గరికి వెళ్ళి అందులో దిగాలనుకున్నారు. కాకపోతే ఏంటంటే మొత్తం కెరటాలు వస్తూ ఉన్నాయి, అలలు కెరటాలు వస్తూ ఉన్నాయి. వస్తుంటే ఏంటి అంటే, ఆ కెరటాలు లేక అలలు ఆగిపోయినప్పుడు అప్పుడు నేను దిగుతానని చెప్పేసి ఉన్నారనుకోండి, అది ఎప్పటికీ అయ్యే పని కాదు. అలాగే మనం ఈ జీవితంలో కూడా నేను రేపు మొదలు పెడతాను, మాపు మొదలు పెడతాను అనుకున్నా కానీ అది అయ్యేది కాదు. ఎందుకంటే ఈ దినయామిన్యం అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, ఇవన్నీ రాత్రి, ఇవన్నీ ఏమవుతున్నాయంటే అలా వస్తూ పోతూనే ఉన్నాయి. మనకు తెలియకుండానే శిశిరం వస్తుంది, వసంతం వస్తుంది. అంటే వసంతం అంటే స్ప్రింగ్, శిశిరం అంటే వింటర్. సో ఈ వస్తూ పోతూ ఉన్నాయి. మనకు తెలియకుండానే ఋతువులు గడిచిపోతున్నాయి. అంటే ఏమిటి, అలా కాలం గడిచిపోతూనే ఉంటుంది. మనం ఈ కోరికలు బారిలోనే పడిపోయి ఉంటాము. ఈ ఆశలు అనేది పోవు. ఎందుకంటే మనం ఆశలు తగ్గించుకోవాలని మనం ప్రయత్నమే చేయలేదు. అందుకని చెప్పేసి మన మనసు తిప్పుకొని, అంటే ఆయన గారి ఇచ్చే ఆ, సందేశం కన్క్లూజన్ ఏమిటి అంటే, కాతే కాంత ధనగత చింత వాతులకింతవ నాస్తి నియంత. ఏమిటయ్యా నువ్వు ఆ, ఈ భార్య పిల్లలు ధనము వీటి గురించి ఆలోచిస్తున్నావు ఎందుకు? పైన భగవంతుడు అంటే ఒకడు ఉన్నారు కదా, ఆయన అన్ని నియంత్రిస్తారు కదా, ఆయన నియంత్రించబట్టే మొత్తం జరుగుతూ ఉంది. అలాంటప్పుడు నువ్వు వాటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకంటే అది మనం ఆలోచించకపోయినా కానీ అవి గడిచిపోతూనే ఉంటాయి. ఇప్పుడు ఏమంటాము అంటే, అంటే ఇది ఇంతకుముందు కూడా చెప్పుకుంటా నేను, మనం దుఃఖం నుండి పరిగెత్తుతూ పోతూ ఉంటాం. దుఃఖం నుండి ఎంత పరిగెత్తుకుపోయినా కానీ దుఃఖం తగులుతూనే ఉంటుంది, మనం దుఃఖం తగలకుండా ఉండదు. అలాగే సుఖం కావాలని పారాడుతూ ఉంటాము.
మనం ఎంత సుఖం పట్టుకోవాలని చూసినా కానీ అది మన చేతిలో జారిపోతూనే ఉంటుంది. అంటే ఏమిటి, ఎప్పుడు దుఃఖం రావాలి, ఎప్పుడు సుఖం రావాలి అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. అలాంటప్పుడు దాని గురించి, ఈ సుఖం గురించి లేకపోతే వీటి గురించి ఆలోచిస్తూ ఆ, సమయం వ్యర్థం చేసుకున్న దానికన్నా కానీ ఈ భగవంతుని ఎలా వెళ్ళాలి, భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటే, అంటే భగవత్ ప్రాప్తి ఎలా కావాలి అంటే ఈ మూడు జగాల్లోనూ సజ్జన సంగతి, అంటే సజ్జనులతో సంగతి అంటే సత్సంగం ద్వారా మాత్రమే ఈ భవ ఆర్ణవ తరణే నౌక, అంటే ఈ మన ఈ సంసారం అనే సముద్రం, మహాసముద్రం ఏదైతే ఉందో ఆ మహాసముద్రాన్ని దాటుకోవాలంటే ఒక నౌక కావాలి. ఆ నౌక ఏమిటి అంటే సజ్జనుల సాంగత్యము అని చెప్పి ఆయన చెప్పారు. అంటే సజ్జన సాంగత్యంతో మొత్తం అయిపోదు. కాకపోతే సజ్జన సాంగత్యం మొదలు. అక్కడికి ఒకసారి మనం వెళ్ళామంటే, ఒకసారి మనం ఆ సత్సంగంలో వెళ్ళి కూర్చొని ఉంటే అక్కడి నుండి నెమ్మదిగా మనలో మార్పు మొదలవుతుంది. అది నెమ్మది నెమ్మదిగా క్రమక్రమంగా మనల్ని ఆ, మన ఆధ్యాత్మిక ఉన్నతికి దారితీస్తుంది అని చెప్పి ఆయన చెప్పి దాంతో ముగించారు. ఇప్పటిదాకా ఏంటంటే ఇది ద్వాదశ మంజరికా స్తోత్రం అయింది శంకరాచార్య వారిది. ఇప్పుడు నుండి చతుర్దశ మంజరికా స్తోత్రం మొదలవుతుంది. ఏమిటి అంటే ఈ శంకరాచార్యుల వారు ఆ, చెప్పిన ఈ శ్లోకాలనేవి వారి శిష్యులందరూ కూడా తలా ఒక శ్లోకం రాశారనమాట. అది ఆ మొట్టమొదటి శ్లోకం అంటే ఇది మనం చూసాము. 14వ శ్లోకం పోయిన వారం. జటిలో ముండి లుంఛిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి నపశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష అని పద్మపాదాచార్యులు అని వారు ఈ శ్లోకం రాశారని అంటారు. ఈ జటిలో ముండి లుంఛిత కేశ అంటే మనం చూసాం ఇది శ్లోకం అంతే దాదాపుగా. జటిలో ముండి లుంఛిత కేశ అంటే కొంతమంది ఆ జటాజూటాలు ధరిస్తారు, కొంతమంది తల శుభ్రంగా షేవ్ చేసుకుంటారు, కొంతమంది ఒక జుట్టు ఒకటి పీకుతూ పోతుంటారు ఒక సాధనలాగా. అలాగా కాషాయాంబర బహుకృత వేష, కాషాయం బట్టలు వేసుకొని రకరకాల ఇప్పుడు కాషాయ బట్టలు కూడా ఆ, ఒక అంటే గురు పరంపరను బట్టి, వారి యొక్క పరంపరను బట్టి కాషాయంబరాలు కూడా అన్ని ఒక రకంగా ఉండవు. కొందరు ఒకరు ఒక రకంగా కట్టుకుంటారు. ఇప్పుడు అందులో త్రిదండి అని ఉంటారు, ఏకదండి అని ఉంటారు, ఆ, తర్వాత కుటీచక అని అంటారు, ఆ, బహు ఊ, బహుతృష్ణ కాదు, సత్య గుర్తురాట్లు. ఇలా పరమహంసలని ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి వేషధారణ వేరుగా ఉంటుంది, అన్ని వేరుగా ఉంటాయి. ఏది ఇవంతా సన్యాసుల్లోనే ఇన్ని రకాల తేడాలు ఉంటాయి. అయితే సరైన వాళ్ళ మనసులో కనుక సరైన ఉద్దేశం లేకపోతే ఏమవుతుందంటే ఇవన్నీ ఉదర నిమిత్తం, అంటే పొట్ట కోసం వేసిన బహుకృత వేషాలు, నానా రకాల వేషాలు వేసినట్టే తప్ప ఏమీ లేదు. ఎలాంటప్పుడు పశ్యతి మూఢ, ఎప్పుడైతే వాళ్ళు చూస్తూ కూడా వాళ్ళకి నిజం తెలియటం లేదో, అంటే వాళ్ళ కళ్ళ ముందు నిజం ఉంది కానీ వాళ్ళు అది అర్థం చేసుకోవటం లేదు. అలాంటప్పుడు వాళ్ళు మూఢులు. ఇవన్నీ బయట బయట ఎన్ని వేషాలు అంటే ఏ రకమైన వేషధారణ వేసినా కానీ ఏమీ పనికిరాదు అని చెప్పేసి ఈ శ్లోకం చెప్పారు. ఇందులో మనం ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పశ్యన్నపి చ న పశ్యతి మూఢ, చూస్తూ కూడా చూడలేకపోయే మూఢులు అని. చూస్తూ కూడా చూడలేకపోయే మూఢులు అంటే ఏమిటి అంటే ఇప్పుడు మనకు అంటే సిగరెట్లు ఉన్నాయనుకోండి. సిగరెట్లు ఆరోగ్యానికి హానికరం. సిగరెట్లు ఆరోగ్యానికి హానికరం అని తెలియని వారంటూ ఎవరూ లేరు. ఒకవేళ తెలియకపోయి తెలియక తాగుతున్నారేమో అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేస్తుంది, దాని మీద ముద్రేస్తుంది. సిగరెట్లు తాగడం ఆరోగ్యానికి హానికరం, ఇది తాగితే క్యాన్సర్ వస్తుంది, ఆ, ఇది తాగిన వాళ్ళు మరణిస్తారు, ఇలా రకరకాలుగా వార్నింగ్స్ ఉంటాయి ఆ సిగరెట్ల మీద. ఇప్పుడు ఆ సిగరెట్ కొనే వాళ్ళకు, ఆ ప్యాకెట్ కొనే వాళ్ళకు ఆ హెచ్చరిక కనబడలేదా? వాళ్ళ హెచ్చరిక అస్సలు చదవలేదా? చదివారు. చదివినా కూడా వారు వాళ్ళ యొక్క కోరికలను అదుపులో పెట్టుకోలేకపోయారు.
ఇది చూసి కూడా చూడలేని తనం. ఇప్పుడు దానికి నువ్వు ఇప్పుడు ఈ ఆ, ఈ రకరకాల వేషధారణ వేసుకున్న కాషాయాంబర బట్టలు వేసుకున్న సన్యాసులకు ఏమిటయ్యా సంబంధం అంటే, ఎలా అయితే ఒక సిగరెట్ తాగే వాళ్లకు ఆ ఎగ్జాంపుల్ ఎలా అయితే ఇచ్చామో, అలాగే వీరందరికీ కూడా బోధ జరిగింది. ఏమిటి ఆ బోధ? నాయన, నీవు జీవుడు అనుకుంటున్నావు, జీవుడికి బ్రహ్మంకి తేడా అంటూ ఏమీ లేదు. జీవుడే పరబ్రహ్మ అంటే నీవే పరబ్రహ్మ. ఇది అర్థం చేసుకొని నీ జీవత్వాన్ని వదులుకోవాలి. అలాంటప్పుడు వారు చేయవలసిన విషయం ఏమిటి అంటే, సన్యాసులైనా కానివ్వండి, గృహస్థులైనా కానివ్వండి, వారు వారి యొక్క జీవత్వాన్ని వదులుకునే ప్రయత్నం చేస్తూ ఈ బ్రహ్మపదంలో ఉండడానికి ప్రయత్నించాలి. కానీ ఎప్పుడైతే అది చేయడం మర్చిపోతారో, ఎప్పుడైతే వారు ఆ సన్యాసులే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మనమైనా కానివ్వండి, ఇది అర్థం చేసుకొని కూడా ఇది విన్నాము, మొదట ఇది శ్రవణం జరిగింది. శ్రవణం జరిగిందంటే గురువు గారు చెప్పారు ఏంటి, జీ నువ్వు జీవుడు కాదు, నువ్వు పరబ్రహ్మ స్వరూపము. చెప్పిన తర్వాత ఈ మనకు అర్థమూ అయింది. అవునవును, నేను జీవుని కాదు, నేను పరబ్రహ్మ స్వరూపం, నాకు పరబ్రహ్మ స్వరూపానికి ఏమీ తేడా లేదని అర్థమైన తర్వాత ఏమైంది? మన పద్ధతి, ఆచార వ్యవహారాలు దాని ప్రకారంగా మారాలి. దాని ప్రకారంగా మారాలి అంటే అప్పుడు మనకు మన పర అంటూ ఏమి ఉండకూడదు. ఇది నేను, నాది, అది నువ్వు, నీది అనే తేడా ఉండకూడదు. అది మీరైనా, నేనైనా, ఎవరైనా కానీ ఒకే రకంగా చూడాలి. అంటే ఇప్పుడు నా శరీరాన్ని కానీ నా ఆలోచనలు కానీ నేను ఎంత రక్షించుకుంటానో, అలాగే ఎంత విలువ అయితే ఇస్తానో నా శరీరానికి, నా మనసుకు నేను ఎంత విలువ ఇస్తానో, అలాగే అన్ని శరీరాలకు, అన్ని జీవుల శరీరాలకు, అందరి అందరి జీ అన్ని జీవుల ఒక మానసిక స్థితులకు అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి, అంతే గౌరవం ఇచ్చి, ఎలాంటి తేడా లేకుండా ప్రవర్తించాలి. అది చేయలేదనుకోండి మనము, అలాంటప్పుడు ఏమవుతుంది అంటే, భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు అని మనం నోటి మాట చెప్తూ ఉంటాము, కానీ అది మనకి ఎక్కట్లేదు. అది పశ్యన్నవి న పశ్యతి మూఢ. ఇది మనందరిలోనూ, అంటే మనందరిలో అంటే అది సన్యాసులే కానివ్వండి, సన్యాసులు కాకపోనియండి, మనందరికీ తెలుసు అంటే ఏది మంచి ఏది చెడు అనేది మనందరికీ తెలుసు. ఇది మనకు తెలియదు. ఇప్పుడు ఇది ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలియదు అనే ఆ, మనం ఇండియాలో పుట్టినా కానివ్వండి, అమెరికాలో పుట్టినా కానివ్వండి, 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చేసరికి ప్రతి ఒక్కరికి మంచి చెడు అనేది తెలిసిపోతుంది. 12 ఏళ్ల పైన సాధారణంగా అంటే ఇప్పుడు 18 20 వరకు కూడా రావనవసరం లేదు. 12 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలందరికీ ఏది మంచి ఏది చెడు అనేది పూర్తిగా తెలిసిపోతుంది వాళ్ళకంటే, అది అవగతం అయిపోతుంది. అయినా కూడా అంటే సరే, ఈ చిన్నప్పుడు ఆ హార్మోన్స్ అనండి, లేకపోతే పెద్ద అయిన తర్వాత ఆశలే అనండి, దేని మూలంగా అయినా కానీ మనకు మంచి చెడు తెలిసినా కానీ తెలియనట్టుగా ఉండి మనం, ఓ అది నాకు అర్థం కాలేదు, అది నాకు తెలియలేదు, ఉం? అది నేను అలా జరుగుతుంది నేను అనుకోలేదు, అలా రకరకాల సాకులు చెప్తూ మనం మనలోని ఈ లోపాల మూలంగా ఆ, ఈ చెడు దారులు అలా తొక్కుతూనే ఉంటాము. అలా తప్పకుండా చూసుకోమని చెప్పేసి ఈ యొక్క శ్లోకంకి అర్థం. ఇప్పుడు దీంతో మనం ఆ, తర్వాత శ్లోకానికి వెళ్తాము. ఆ, 15వ శ్లోకం. వేరే ఇంకెవరైనా అన్మ్యూట్ చేసుకుంటే ఈ 15వ శ్లోకం నా తర్వాత చదవచ్చు. అంగం గలితం ఫలితం ముండం य अङ्गं गलितं फलितं मुण्डं దశన విహీనం జాతం తుండం दशनविहीनं जातं तुण्डं వృద్ధో యాతి గృహీత్వా దండం वृद्धो याति गृहीत्वा दण्डं తదపి న ముంచత్యాశాపిండం. तदपि न मुञ्चत्याशापिण्डम्.
प्रत्याशापिण्डम् భజ గోవిందం భజ గోవిందం भज गोविन्दं भज गोविन्दम् గోవిందం భజ మూఢమతే. गोविन्दं भज मूढमते. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఆ, ఆ, ఇంతకుముందు శ్లోకాన్ని తోటకాచార్యులు సారీ పద్మపాదులు వారు రాస్తే, ఇది తోటకాచార్యుల వారు రాశారు ఈ శ్లోకాన్ని. తోటకాచార్యులు కూడా శంకరాచార్యుల వారి శిష్యులు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, వయసు అయిపోవడం ఎలా ఉంటుంది అన్నది చూపిస్తున్నారు. అంగం అంటే అంగాలు అంటే శరీరం అంత గలితం. గలితం అంటే వాడిపోయింది, అంటే వృద్ధాప్యం నుంచి వాడిపోయింది అనమాట. ముండం, ముండం అంటే ఆ, తల అనే జుట్టు. ఓకే. ఫలితం అంటే, ఫలితం అంటే నేరిసిపోయింది, జుట్టు నేరిసిపోయింది. దశన విహీనం. దశన అంటే పళ్ళు, విహీనం అంటే పళ్ళు లేకపోవడం, అంటే పళ్ళన్నీ ఊడిపోయాయి. జాతం తుండం అంటే, తుండం అంటే నోరు, నోట్లో ఉన్న పళ్ళన్నీ కూడా ఊడిపోయినాయి. వృద్ధో యాతి, ఈ వృద్ధుడు ఎవరైతే ఉన్నారో ఆ ఎలా యాతి గృహీత్వా దండం అంటే ఎలా ఎలా మసులుకుంటున్నారు, ఒక చోట నుండి ఒకరికి ఎలా వెళ్తున్నారు అంటే, చేతిలో కర్ర పట్టుకొని వెళ్తున్నారు. అంటే ఎందుకంటే నడుము నిలబడట్లేదు, లేకపోతే మోకాళ్ళ నొప్పులే కానివ్వండి, లేకపోతే వీపు నొప్పే కానివ్వండి, ఇంకా ఈ నడుము నొప్పుల మూలంగా పట్టుకొని వెళ్తున్నారు. తదపి తత్ అపి అంటే అప్పటికి కూడా, అయినా కూడా నా ముంచతి ఆశా పిండం. ముంచతి అంటే వదిలిపెట్టి వెళ్ళడం. నముంచతి అంటే వదలట్లేదు. ఏమిటి వదలట్లేదు అంటే ఆశాపిండం. ఆశాపిండం అంటే ఆశ, కోరికలతో కూడుకున్న ఈ ఆ, ఆ, ఈ ఈ పిండం అంటే ముద్ద. అంటే కోరికలతో కూడుకున్న, అంటే కోరికల మూట ఏదైతే ఉందో అది మనల్ని వదలట్లేదు, ఆ వృద్ధుని వదలట్లేదు. అంటే ఆ, ఏంటంటే వయసు ఎంత గడిచినా కానీ ఆ ఆ వృద్ధుని ఈ కోరికలు వదలట్లేదు అని చెప్పేసి ఈ శ్లోకం. సో దీని అర్థం ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. మామూలుగా ఇప్పుడున్న మన పరిస్థితుల్లో అంగంగలితం అంటే, ఓ శరీరం అలా ఆ, ఉమ్, నెమ్మదిగా ప- దాని పటుత్వం తగ్గిపోతుంది అంటే దానిదే ఉందండి. రెండు బోటాక్స్ ఇంజెక్షన్స్ తీసుకుంటే మళ్ళీ పట్టు వచ్చేస్తుంది. ఓకే. అలాగే జుట్టు నెరిసిపోయింది అంటే రంగు ఎలా ఉంది, రంగు వేసుకోవచ్చు, మనకి ఏ రంగు అంటే ఆ రంగు వేసుకోవచ్చు. ఓపెన్ జుట్టు ఊడిపోతుంది అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. పళ్ళు ఊడిపోతున్నాయి అంటే, ఇంతకు ముందేమో కట్టుడు పళ్ళు అనేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే డెంటల్ ఇంప్లాంట్స్ అంటే అది వాళ్ళు పళ్ళు డైరెక్ట్ కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు అయితే రాత్రిపూట తీసుకోవడం మళ్ళీ పొద్దున పూట పెట్టుకోవడం అంటే ఏమీ లేదు, అది పర్మనెంట్గా ఉండిపోతాయి. సరే అదే కర్ర పట్టుకొని నడుస్తున్నారు అంటే, కర్ర పట్టుకొని నడుస్తున్నారు అంటే ఏదో కీళ్ళ నొప్పులో ఏ నడుము నొప్పి ఉంటే ఇప్పుడు ఈ నీ రిప్లేస్మెంట్ చేస్తున్నారు, అంటే మోకాళ్ళ రిప్లేస్మెంట్లు చేస్తున్నారు. ఆ, ఈ రకంగా అన్ని అన్ని రకాలుగా ఆ, మనకు ఈ ఆధునిక వ్యవస్థలో ఇవన్నిటిని మనం దాటుకోవచ్చు. దాటుకొని ఎలా దాటుకుంటున్నావు, ఇవన్నీ ఎందుకు దాటుకుంటున్నావు అంటే ఈ ఆశాపిండం మూలంగానే. ఏంటి, అయ్యో నా ఒళ్ళు లో పటుత్వం తగ్గిపోతుంది, ఏం చేయాలి అయితే క్రీమ్ రాసుకోవడం, లేకపోతే బోటాక్స్ వేసుకోవడం. అలా ప్రతి ఒక్కటి కూడా ఈ ఆ, ఈ ఆశల మూలంగానే మనం ఇంకా ఆ, అంటే యవనంలో కనబడాలనే ఆశల మూలంగానే ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇలా చేసినప్పుడు అంటే ఏమిటి అంటే, మనకు వయసు వచ్చింది కానీ ఆశలు వదలలేదు అని అర్థమవుతుంది. మరి ఆశలు ఎలా వదులుతాయి అంటే, మామూలుగా మనం ఏమనుకుంటాం అంటే, ఓ వృద్ధాప్యం వస్తే ఆశలన్నీ దానంతటికి అదే వదులుకుంటాయి అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఏంటంటే మామూలుగా ఆ, ఎవరికైనా ఏంటంటే తిరగాలని ఉందనుకోండి, లేకపోతే ఏదైనా చేయాలని ఉందనుకోండి, ఏం చేస్తారంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాము,
వయసు అయిపోతే అన్ని ఆశలు ఆటోమేటిక్గా అదివే వదిలిపోతాయి. ఉన్నప్పుడే వయసులో ఉన్నప్పుడే మనం అన్నీ చేసుకోవాలి, వయసులో ఉన్నప్పుడే మనం అన్నీ చేసుకోవాలి అని చెప్పేసి అట్లా అనుకోవడం తప్పలేదు. కాకపోతే ఏమవుతుందంటే దాంతో ఏం చేస్తామంటే మన కోరికల్ని ఉన్న కోరికలన్నీ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం పూర్తిగా చేస్తూ చేస్తూ ఉంటుంటే ఏమవుతుందంటే కోరికలు కోరిక తీర్చే కొద్దికి ఒక కోరిక తీరిస్తే 4 కోరికలు వస్తాయి. అది తీర్చడం ఇంకొక 4 కోరికలు వస్తాయి. ఇలా వస్తుండడం తీర్చడం వీటిల్లోనే గడిచిపోయేసరికి ఏమవుతుంది, ఈ కోరికలు ఎక్కడి నుండి వస్తున్నాయి? మనసులో నుండి వస్తున్నాయి. మనసులో నుండి కోరికలు వచ్చినప్పుడు మనం ఈ మనసును నియంత్రించే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని కోల్పోతున్నాం. ఎందుకంటే మనసు ఏది చెప్తుంటే అది చేస్తున్నాం. మనకు ఓ ఈ ఆ, నాకు ఈ సినిమా చూడాలి అంటే సరే పదా అని చెప్పి సినిమాకి వెళ్ళిపోతాం. నాకు ఆ, ఈ గేమ్కి వెళ్ళాలి అంటే ఈ గేమ్ చూడాలంటే సరే పదా అని గేమ్కి వెళ్ళిపోతాం. ఇలా ఏది మనసుకి ఏది కావాలంటే అది చేస్తూ చేస్తూ పోతున్నప్పుడు మనసుకు అడ్డు చెప్పడం అనేది లేదు. అలా గడిచిపోయినప్పుడు జీవితం అంతా మనం సడన్గా వృద్ధాప్యం వచ్చిన తర్వాత కోరికలు నేను ఆపుకుంటాను అంటే అది అయ్యే పని కాదు. అంటే శరీరం సహకరించక మనకు కోరిక తీరకపోవచ్చు, కానీ మనం మానసికంగా చాలా దెబ్బతింటాం ఆ సమయంలో. అందువల్ల ఏంటి అంటే ఈ కోరికలు అనేది మనకు వచ్చినా కూడా అంటే ఇది వృద్ధాప్యంలో నేను కోరికల్ని మానుకుంటాను అని అనుకోకూడదు. ఈ కోరికలు మానుకోవడం కాదు, కోరికలు అరికట్టడానికి కానీ కోరికలు నియంత్రించడం. సరే, ఈరోజు ఒక కోరిక తీర్చాను కదా, చాలు, ఈ రోజుకి చాలు. ఇప్పుడు నేను నా కా నా నేను చేయవలసిన పనులు నేను చేసుకోవాలి. నేను చేయవలసిన పనులు అంటే ఏవైతే నా డ్యూటీలు ఏవైతే ఉన్నాయో, నా ధర్మం ఏదైతుందో అది మాత్రం నేను నిర్వర్తించాలి. ఈ మనసు ఏది చెప్తే అటు చేయాలని చెప్పేసి అట్లా ఆ, మనసు ఎటు పరిగెత్తమంటే అటు పరిగెత్తడానికి వీలు లేదు అని మనసుని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఆ కంట్రోల్ అనేది మొదటి నుండి ఉండాలి మనకంటే మనకు చిన్నప్పటి నుండి ఉండాలి. ఆ, ఆ, అంటే బాల్యావస్థలోను, యవ్వనంలోను, ఆ, మధ్య వయసులోను అవన్నీ ఉంటే చివరి దశలో కూడా ఆటోమేటిక్గా అది ఆ, వస్తుంది. అలా కాకుండా నేను ఎప్పటికో తర్వాత నాకు నేను అంటే నా శరీరం కదలలేనప్పుడు ఈ కోరికల్ని నేను కంట్రోల్ చేసుకుంటాను అంటే అది కాని పని. ఎందుకు అంటే ఇప్పుడు మనకు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇందులో ఇంకొక అర్థం అంటే ఇంకొక ముఖ్యాంశం ఏంటంటే కోరికలు అనేదంతా ఎప్పుడు కూడా మన బాహ్య ప్రపంచం మీద ఉంటుంది. బాహ్య ప్రపంచం మీద మన కోరికలు ఉన్నప్పుడు మన మనసు అంతా బయటకు పరిగెత్తున్నప్పుడు భగవంతుడు మన అంతరంగంలో ఉన్నారు. ఈ అంతరంగం వైపు దృష్టి మలచడం కష్టం. వృద్ధాప్యంలో మనకు బాహ్య ప్రపంచం మీద మనం అంటే ఏది చూడాలంటే ఆ, కళ్ళజోడు లేనిది చూడలేము. ఆ, చెవుల్లో హియరింగ్ ఎయిడ్ లేకపోతే వినలేము. ఇలా జరగడం మూలంగా మనకు బాహ్య ప్రపంచం నెమ్మది నెమ్మదిగా మూసుకుపోతూ ఉంటుంది. కానీ ఆ వృద్ధాప్యంలో అప్పుడు బయట ప్రపంచం మూసుకుపోతున్నప్పుడు ఆంతరికంగా ప్రపంచంలో మనం కేవలం చింతన మాత్రమే ఉంటుంది. చింతన అంటే చింతన కాదు, చింత అంటే బాధ మాత్రమే ఉంటుంది. కానీ చింతన చింతన అంటే ఆత్మ విచారణ అనేది రాదు. ఆ ఆత్మ విచారణ అనేది మనకు ఎప్పుడైతే మన శరీరం ఆ, ఆ, చక్కగా ఉందో, మనసు ఏదైనా చెప్పగానే అర్థం చేసుకునే స్థాయిలో ఉందో, మనసును విజ్ఞా విజ్ఞా ను, జ్ఞానాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉందో, అప్పుడే ఈ సజ్జన సాంగత్యంలో ఆత్మ విచారణ ఎలా చేసుకోవాలని నేర్చుకుంటూ ఉంటామో అది నేర్చుకునేటప్పుడు తద్వారా మన మనసు కంట్రోల్లోకి వస్తుంది, మన కోరికలు కంట్రోల్లోకి వస్తాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే అట్లా మనకు ఈ ఆత్మ విచారణ అనేది మనకు చిన్నప్పటి నుండి కనుక మనకు దాంతో ఇంత మొదలైతే మనకు బయట ప్రపంచంతో సంబంధం లేదు. అంటే మనకు కళ్ళు కనబడాల్సిన అవసరం లేదు, నోట్లో పళ్ళు ఉన్నాయా లేదా అనేది అవసరం లేదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా కానీ నేను నా మనసులో ఆ భగవద్ ధ్యానంలో ఆ ఆత్మ విచారణలో నేను కాలం గడపగలుగుతాను. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఏమున్నా ఏం లేకపోయినా అంటే శారీరకంగా కానివ్వండి, మానసికంగానే కానివ్వండి, లేకపోతే ఆర్థిక పరంగానే కానివ్వండి, ఏదున్నా ఏది లేకపోయినా ఆత్మ సంతృప్తి అనేది ఎ- ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ వస్తుంది. అందుకని చెప్పేసి ఈ
ఆత్మ ఆ, నిగ్రహం. ఆత్మ నిగ్రహం అంటే ఈ కోరికలు నిగ్రహించుకోవడం చిన్నప్పటి నుండి మనం మొదలు పెట్టుకోవాలని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? క్వశ్చన్ గా కాదు కానీ ఓకే, అందరు తెలుగే కదా, సో ఎవ్రీబడి ఉం? తెలుగు. సో ఉం. క్వశ్చన్ గా కాదు కానీ అంటే ఇట్ ఈస్ నాట్ దట్ కన్విన్సింగ్ ఏమో అనిపిస్తుంది. అంటే ఐ కైండ్ ఆఫ్ సీ ఉం. నాట్ ద టోటల్ రిలవెన్స్ అట్లా, అంటే స్టిల్ ఆన్ ద బోర్డర్ అండ్ ఐ డోంట్ నో, లైక్ ఇట్స్ జస్ట్ ఎ మిక్స్డ్ ఫీలింగ్ అని అంతే. అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు మన ఆ, మన జీవితం చిన్నప్పటి నుండి మనం ఎలా గడుపుతామో క్రమక్రమంగా జీవితంలో మన జీవితంలో మార్పు రావడం మొదలు పెడుతుంది. కొన్ని మార్పులు మనకు ఆ, జీవితం నేర్పే పాఠాల మూలంగా కొన్ని మార్పులు వస్తాయి. జీవితం ఒక పాఠంగా ఒక పాఠం నేర్పించింది, దానివల్ల వచ్చిన మార్పు ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ మార్పు సహజంగా వచ్చిన మార్పు కాదు. అది అది ఒక రకమైన బాధతో వచ్చిన మార్పు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆ మార్పుకు వెనక ఒక దుఃఖం అనేది దాగి ఉంటుంది. అరే ఇలా కాలేదే, ఇలా కాలేదే, ఇది కాదు. ఎందుకు కాదు అంటే నాకు తెలుసు కదా, నాకు అర్థమైంది ఇది కాదు, కానీ అయితే బాగుండు, కానీ కాదు, కాలేదు. ఇలా ఒక దుఃఖం అనేది ఉంటుందన్నమాట. అలా కాకుండా జీవితంలో నేను అంటే ఈ స్థాయికి వస్తున్నాను అంటే ఈ స్థాయి అంటే నా దశ మారుతుంది. అంటే వయసే కానివ్వండి లేకపోతే ఏ రకంగా అయినా కానీ మారుతుంది. దీనివల్ల మార్పులు వస్తాయి. ఈ మార్పులను నేను ఎదుర్కోవాలి. దీన్ని ఎదుర్కోవాలి అంటే నేను ఇంతకు ముందు ఉన్న పద్ధతిలో ఇప్పుడు ఉంటే నడవదు. ఓకే. ఈ మార్పును బట్టి నేను దీనికి అనుగుణంగా ఉండాలని మనం ముందే ప్రిపేర్ అయ్యామనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనసు పాతకాల కోరికలు అంటే పాతకాలం అంటే ఇప్పుడు నాకు పోయిన సంవత్సరం ఎలా ఉందో ఇప్పుడు ఈ సంవత్సరం నాకు అలాగే కావాలి అని చెప్పేసి ఒత్తిడి తగ్గుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని కొందరికి ఏంటి ఇప్పుడు ఆ, బాగా షుగర్ తింటున్నాము అంటే స్వీట్ ఎట్లా పడితే అలా తింటాము. అలాంటిది సడన్ గా ఒక రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ బాబు నీకు డయాబెటిక్ లో ఉన్నావు, నువ్వు ఎక్కువ స్వీట్స్ తినడానికి లేదు అని అంటే అప్పుడు ఏమిటి అంటే ఇది నేచర్ తీసుకొచ్చిన మార్పు అన్నమాట మనలో. దాంతో ఏంటి స్వీట్ చూసినప్పుడు తినాలనిపిస్తుంది కానీ అయ్యో తింటే ప్రమాదం అని చెప్పేసి భయం ఉంటుంది. అది భయం మూలంగా ఉండేసరికి బాధ అనేది కూడా ఉంటుంది. అదే ఓ నాకు వయసు ఇప్పుడు 30 దాటింది, ఇప్పుడు ఎందుకైనా మంచిది నేను స్వీట్లు అవన్నీ తగ్గించుకుంటాను, షుగర్ తగ్గించుకుంటాను, అలాగే నెమ్మది నెమ్మదిగా క్రమంగా ఈ వేయించిన ఫుడ్ అంటే వేపుళ్ళు అవన్నీ తగ్గించుకుంటాను అనుకుంటూ వాళ్ళందరికీ వాళ్ళు చేసుకున్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఒక ఒక దశలో అంటే అంటే ఇది 100% ఇది కాదు నేను చెప్పేది. వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాబెటిక్స్ కానీ లేకపోతే ఈ కొలెస్ట్రాల్ కానీ వచ్చే అవకాశాలే కొంచెం తగ్గిపోతాయి అంతో ఇంతో. ఒకవేళ వచ్చి డాక్టర్ అలా కాదయ్యా ఇంకా కొంచెం నువ్వు ఇంకొంచెం స్ట్రిక్ట్ డైట్లో ఉండాలంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ డైట్లో ఉండడం కొంచెం నియంత్రించుకోవడం అది అలవాటు అయింది కాబట్టి ఇది ఇంకో కొంచెం ఎక్స్ట్రా పోవడం అంటే ఇంకో స్టెప్ ఎక్స్ట్రా తీసుకోవడం వాళ్ళకి అంత కష్టం కాదు. అందులో వాళ్ళకి బాధ అనేది అంత ఉండదు. అది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. అందుకని చెప్పేసి ఏమిటి అంటే కోరికలు మనం మనం కంట్రోల్ చేసుకుంటేనే అంటే మనం ఉన్నప్పుడు అంటే మన కంట్రోల్లో పెట్టుకుంటే కోరికలను మనసును మన కంట్రోల్లో పెట్టుకొని డిసిప్లైన్డ్గా ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వయసు వచ్చినా కానీ మనం ఆ, అంత బాధలు పడము అని ఈ ఉద్దేశం. ఓకే. యా, క్లియర్. సరే, తర్వాత శ్లోకానికి వెళ్దాము. 16వ శ్లోకం. అన్మ్యూట్ చేసుకొని రిపీట్ చేయండి. అగ్రే వహ్నిః పృష్ఠే భానుః అగ్రే వహ్నిః స్పృష్టే భానుః రాత్రౌ చుబుక సమర్పిత జానుః
रात्रौ चुबुकसमर्पितजानुः करतलभिक्षस्तरुतलवासः करतलभिक्षस्तरुतलवासः तदपि न मुञ्चत्याशापाशः तदपि न मुञ्चत्याशापाशः भज गोविन्दं भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दं भज मूढमते. गोविन्दं भज मूढमते. ఇప్పుడు ఈ శ్లోకం ఇది ఆ, ఈ శ్లోకాన్ని హస్తామలిక అనే శిష్యుడు రాశారని చెప్తారు. ఇప్పుడు ఈ శ్లోకంలో 4వ లైన్ చూసారనుకోండి, తదపిన ముంచతి ఆశాపాశ. ఇంతకుముందు శ్లోకంలో తద 4వ లైన్ తదపిన ముంచతి ఆశాపిండం. ఇప్పుడు అంటే మొత్తానికి ఏమిటి అంటే రెండు ఆ 4వ లైన్ రెండిటికిను ఒకే అర్థం ఉంది సుమారుగా. తదపి అయినా కూడా ఈ అందులో ఏమో ఆశాపిండం అన్నారు, ఇక్కడ ఆశా పాశం అన్నారు. పాశం అంటే ఒక బంధనం. ఓకే. ఆ, ఈ ఆశలు మనల్ని అలాగే బంధిస్తుంటాయి, అయినా కానీ ఓకే వదలకుండా బంధిస్తూ ఉంటాయి అని చెప్పేసి అర్థం. సరే ఏమిటి ఇక మరి ఇంతకు ముందు శ్లోకానికి ఇప్పుడుకున్న శ్లోకానికి తేడా ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇంతకు ముందు శ్లోకంలో అంగం గలితం ఫలితం ముండం దర్శన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం అవన్నీ ఏమిటి అంటే ఒక గృహస్థుడి గురించి చెప్పారు అది. ఓకే. ఒక గృహస్థుడు ఎలా ఉన్నారు అని చెప్పేసి అంటే వాళ్ళు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది చెప్పారు ఆ శ్లోకంలో. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమిటి అంటే ఒక సన్యాసి. సన్యాసి అంటే మళ్ళీ మీరు సన్యాసి అంటే కేవలం ఒక కాషాయ రంగు బట్టలు వేసుకున్నవారు అనే అనుకోకూడదు. అంటే మనసులో ఎవరైతే సన్యసించాము అనుకుంటారో, సన్యసించాము అంటే ఎవరైతే అన్ని నేను వదిలేస్తున్నాను అని అనుకుంటారో వారి యొక్క వాళ్ళ జీవనం గురించి వివరణ అన్నమాట. అగ్రే, అగ్రే అంటే మన ముందు. ఓకే. పృష్ఠే అంటే మన వెనక. ఓకే. అగ్రే వహిని, వహిని అంటే ఆ, మంట అంటే అగ్ని. ఓకే. ముందు మంట ఉంది అంట. పృష్ఠే భాను, వెనక చూస్తేనేమో భాను, భాను అంటే సూర్యుడు ఉన్నాడు. రాత్రౌ అంటే రాత్రిపూట చుబుక సమర్పిత జాను అంటే ఇలా అంటే ఇప్పుడు మామూలుగా మనం కింద కూర్చున్నాం అనుకోండి, ఈ చు- ఈ చిన్ ఏదైతే ఉందో ఇది మోకాలుకి ఆనుకొని కూర్చున్నాడు అనమాట. అంటే ఇప్పుడు మామూలుగా ఇలా, కాళ్ళు దగ్గరికి అనుకొని కాళ్ళు ఎత్తి దగ్గరగా పెట్టుకుంటే మోకాళ్ళ మీద ఈ చిన్ పెట్టుకొని ఉన్నారనమాట. అలా కూర్చున్నారు. ఓకే. అంటే ఏమిటి అంటే పొద్దున పూట ఏమో ఎండ ఉంది, రాత్రి పూట ఏమో బయట చలిగా ఉంటే నిప్పులు వేసుకున్నారు, అంటే భోగి మంటలు లాగా వేసుకొని ఉంటే అక్కడ కూర్చున్నారు అనమాట. ఎవరు ఇంకెలా ఉన్నారు అంటే ఇప్పుడు ఆయన ఆయన గారి స్థితి ఏమిటి అంటే కరతల అంటే చేతుల పైన భిక్ష అంటే ఈ చేతుల పైన భిక్ష పాత్ర ఉంది. తరుతల వాస అంటే ఆయన ఎక్కడ ఉండేది అంటే తరు అంటే చెట్టు, తరుతల అంటే చెట్టు మూలం, అంటే చెట్టు మూలం దగ్గర అంటే చెట్టు కింద కూర్చున్నారు ఆయన. అంటే ఏంటి ఒక ఒక సన్యాసి యొక్క ఆ, జీవనాన్ని చూపిస్తున్నారు. ఎలా అంటే ఇల్లు వాకిలి అంటూ అన్ని వదిలేసుకున్నారు, ఒక చెట్టు కింద కూర్చున్నారు, తల ఇలా అంటే తల మోకాళ్ళ మీద పెట్టుకొని కూర్చున్నారు, చలేస్తే మంట ముందున్నారు, పైనుండి ఎండ పడుతుంది పొద్దున పూట. ఇలాంటి స్థితిలో ఉంటే అంటే ఏమిటి ఆయన బాహ్యపరంగా అంటే బయట నుండి అన్ని వదులుకున్నారు ఆయన. అది అన్నీ వదులుకున్నాను కదా ఇంకేముంది ఇక. ఆ, ఎవరైనా భిక్ష అంటే భిక్ష కూడా అంటే ఎవరిని వేస్తే తింటాం లేకపోతే లేదు, దానికోసం చెప్పేసి ఇల్లు తిరిగిన అవసరం కూడా లేదు. అలా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా
ఈ ఆశ అనేది వదలదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు ఆశ అనేది వదలదు అంటే, ఇప్పుడు సాధారణంగా ఏమవుతుంది మనకు, సన్యాసి అనగానే, అనగానే ఏమనిపిస్తుంది? ఓహో, వాళ్ళు అన్నీ వదులుకున్నారు, అన్నీ వదులుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఒక స్థితికి చేరుకున్నారు. ఏమిటా స్థితి అంటే, భగవంతుడి దగ్గరికి అయ్యే స్థితికి చేరుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచాన్ని వదులుకునేందుకు భగవంతుడి గురించే కదా. అందుకని చెప్పేసి వాళ్ళు భగవంతుడిని చేరుకున్నారని ఒక భావన మనందరికీ ఉంటుంది. అందులో తప్పు లేదు, ఆ భావన మనకు ఉండడంలో తప్పు లేదు. అలాంటి వారిని గౌరవించడంలో తప్పు లేదు, తప్పనిసరిగా మనం అందరం గౌరవించాలి. కాకపోతే ఏమిటి అంటే, ఇది మొదటి మెట్టు మాత్రమే. కేవలం అన్నీ వదులుకున్నంత మాత్రాన మనిషిలో మనిషిలో ఆ చివరి మార్పు, అంటే ఆ ఫైనల్ స్టేట్ ఏదైతే ఉందో అది రానవసరం లేదు. ఇది ఏమిటి అంటే కేవలం ఇంద్రియాలను నిగ్రహం పరచడమే. ఏమిటా ఏ ఇంద్రియాలను? అవి బాహ్యేంద్రియాలను నిగ్రహపరచడమే. బాహ్యేంద్రియాలు అంటే మనకు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అంటే మన చెవులు, ఉమ్, కానివ్వండి, లేకపోతే ఆ, చెవుల ద్వారా ఏం వింటున్నాం అనేది కంట్రోల్ చేసుకుంటున్నాము. శబ్ద, స్పర్శ ఏం టచ్ చేస్తుంది మనకు అనేది కంట్రోల్ చేసుకుంటున్నాము. ఓకే? రూపం అంటే ఏం చూస్తున్నాం అనేది కంట్రోల్ చేసుకుంటున్నాము. రసం అంటే ఏం తింటున్నాం అంటే ఏం టేస్ట్ చేస్తున్నాం అనేది కంట్రోల్ చేసుకుంటున్నాం. గంధం ఏం స్మెల్ చేస్తున్నాం అనేది కంట్రోల్ చేసుకుంటున్నాం. అంటే వీటిని ఏటిని మనం పట్టించుకోవటం లేదు, ఏం తింటున్నాం, ఏం వింటున్నాం అనేది. ఎందుకంటే మన మనసు పైన భగవంతుడి పైన పెట్టాలి అని చెప్పి. అలాగే ఆ పంచ కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి. ఏమిటి? గ్రహణం, గమనం. గ్రహణం అంటే చేతితో పట్టుకోవడం, గమనం అంటే నడిచేటువంటి వెళ్ళడం, తర్వాత మాట్లాడడం. ఓకే, ఏం మాట్లాడుతున్నాం అనేది ఇవంతా మనలోని బయటకు వచ్చేది అంత. అలాగే ఆ, ఆ, ఈ ఆ, మలమూత్రాదులు విసర్జన, అది. తర్వాత ఈ ఆ, పిల్లల్ని కనడం. ఈ ఐదు పంచ కర్మేంద్రియాలు. ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. వీటిని మనం ఒక చోట కూర్చొని వీటిని మనం కంట్రోల్ చేయవచ్చు. ఈ పద్ధతిని. ఇవి కాకుండా ఇంకొక నాలుగు ఇంద్రియాలు ఉన్నాయి. వీటిని అంతరేంద్రియాలు అంటాం. ఏమిటది? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ నాలుగు ఈ నాలుగిటిని కంట్రోల్ చేయడం కష్టం. ఓకే? ఇది మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనతో ఉంటాయి. మనం ఏం చేసినా ఏం చేయకపోయినా కానీ ఇది మనల్ని కంట్రోల్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీరు రామాయణం చూశారనుకోండి, రామాయణం కథ మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు రామాయణంలో ఒక దశరథుడు, అంటే మన వాల్మీకి రామాయణం ప్రకారం దశరథుడు 60,000 సంవత్సరాలు పరిపాలించాడు అంటారు. రాజ్యాన్ని 60,000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కొడుక్కి ఇది రాజ్యం ఇవ్వాలని అనుకున్నాడు ఆయన. రాముడు 10,000 సంవత్సరాలు పరిపాలించాడన్నారు. తర్వాత ఆయన ఈ- తన ఇష్టం ప్రకారమే ఆ, ఈ అవతారాన్ని చాలించారని. 10,000 సంవత్సరాలు పాలించాను చాలు ఇంకా, ఆ, అని చెప్పేసి. ఇప్పుడు దశరథుడు 60,000 సంవత్సరాలు, రాముడు 10,000 సంవత్సరాలు పరిపాలించినప్పుడు రాముణ్ణి అడవికి పంపించింది ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు. ఇప్పుడు మరి 60,000 సంవత్సరాలు పరిపాలన, 10,000 సంవత్సరాల పరిపాలన ఉన్నప్పుడు ఈ 14 ఏళ్ళు ఎట్లా అంటే మనకు ఆ, ఈ థ్యాంక్స్ గివింగ్ వీకెండ్ లాగా 4 రోజులు అలా సరదాగా అలా వెళ్ళి రావయ్యా అడవికి, కొంచెం టక్కన వెళ్ళేసిరా అన్న టైప్లో ఉంటుంది. అంటే ఆ టైంతో పోలిస్తే. కానీ దాన్ని అంత పెద్ద హంగామా ఎందుకు చేశారు? 14 ఏళ్ల వనవాసానికి అంత పెద్ద హంగామా ఎందుకు చేశారు అంటే, అది మనం అలా ఓ రామాయణాన్ని కథగా తీసుకుంటే మనకది సరైన
ఇదిగా అంటే దాని యొక్క అంతరార్థం అంత తేలికగా అర్థం కాదు. రాముడి తండ్రి పేరు దశరథుడు. దశ అంటే 10. రథ అంటే రథములు, రథం 10 రకాలుగా పోతున్న రథాలని. అంటే ఏమిటి అది? ఇంతకుముందు అనుకున్నాం కదా, పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు కలిసిన ఏదైతే కంట్రోల్లో ఉన్నారో వారు దశరథులు. వారికి పుట్టింది రాముడు. అంటే ఏమిటి అంటే వాళ్ళకు అది పుత్ర కామేష్టి యజ్ఞం ద్వారా రాముడు పుట్టాడు. పుత్ర కామ ఇష్టి అంటే ఏమిటి? పుత్రుడు కలగాలి అన్న కోరికతోటి చేసిన పని మూలంగా రామ జననం అయింది. పుత్రుడు అంటే ఏమిటి? పున్నామ నరకం నుండి తొలగించేవాడు పుత్రుడు. పున్నామ నరకం నుండి తొలగించే నరకం అనేది ఏమిటి? మన జీవితమే ఒక నరకం. అంటే ఈ మోక్షాన్ని కలగజే కావాలి నాకు అన్న కోరికతోటి ఒక సంకల్పం తీసుకుంటే రాముడు అనేది పుట్టాడు. ఈ రామజన్మం అనేది ఏంటి అంటే ఆ ఒక అంటే ఎవరైతే సాధకుడు ఉన్నాడో ఆ సాధకుడిలో నేను బాహ్యేంద్రియాలన్నింటినీ నేను కట్టబెట్టగలిగాను నేను, కానీ ఇప్పుడు నా అంతరేంద్రియాలను కూడా కట్టడి చేయాలి. కట్టడి చేసి నేను మోక్షం సంపాదించాలి అనుకోవడాన్ని రామజననం. ఇప్పుడు ఆ రామజన్మం జరిగిన తర్వాత ఈయన 14 ఏళ్ళు వెళ్ళారు వనవాసానికి. అంటే ఏమిటి వనం అంటే ఏమిటి? ఎక్కడైతే అరణ్యం, ఉం? అరణ్యం అంటే రణం సాధ్యం కాని స్థలం అరణ్యం. రణం అంటే ఎలాంటి కాన్ఫ్లిక్ట్ అనేది లేకుండా ఒక స్థిరమైన స్థలంలో ఉండి చదువు ఈ ఒక అంటే ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందించుకోవడం అన్నమాట. 14 సంవత్సరాలు అనేది ఏమిటి అంటే ఈ 10 ఏదైతే ఉన్నాయో పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు కాకుండా ఈ మనోబుద్ధి చిత్తహంకారాలని కూడా మొత్తం 14టిని కలిపి వాటన్నిటిని కంట్రోల్ చేయడానికి 14 ఏళ్ల అడవికి పంపడం అన్నమాట. అలా ఈ సాధకుడు ఒక దశ ఆ, దశరథ అంటే 10 ఆ, వీటిని అంటే 10 ఆ, ఆ, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకున్న సాధకుడు 14 ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు 10 ఇంద్రియాలు కంట్రోల్ చేసుకున్న సాధకుడు అంటూ ఇక ఉండడు. అందువల్ల ఎప్పుడైతే రాముడు అడవికి వెళ్ళాడో అప్పుడు దశరథుడు ఆటోమేటిక్గా మరణం చెందాడు అనమాట. ఓకే, ఇది ఆ రామాయణం యొక్క అంతరార్థం. ఈ 14 ఇప్పుడు మామూలుగా ఈ అరణ్యకాండకు ఒక దానికి ఒక కాండమే ఉంది, అయోధ్యకాండ. ఈ 14 ఏళ్లలో ఏమవుతుంది అంటే అయోధ్యకాండ సారీ అరణ్యకాండ. అరణ్యకాండ ఈ 14 ఏళ్లలో ఎక్కడ ఏమేమి కాండాలు జరిగినాయి? అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండం, లంకాకాండం. ఇవన్నీ 14 ఏళ్లలో జరిగినాయి. అంటే అవంతా సాధకుడి యొక్క అంతరంగంలో జరిగే మథన అన్నమాట. ఇది రామాయణం యొక్క ఆ, ఉద్దేశం. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ సాధకుడిలో కూడా ఇక్కడ ఇప్పుడు మనం ఏ సాధకుడి గురించి అయితే మాట్లాడుతున్నామో ఎవరైతే కేవలం బాహ్యేంద్రియాలను కంట్రోల్ చేసుకోగలిగారో వారు అంత బాహ్యేంద్రియాలు కంట్రోల్ చేసుకున్నంత మాత్రాన ఆశలంటూ పోవు, అంతరేంద్రియాలను కూడా కంట్రోల్ చేసుకోగలగాలి. ఈ అంతరేంద్రియాలు ఎలా కంట్రోల్ చేసుకుంటాము అంటే అది ఆ, ధ్యాన మార్గంలో కంట్రోల్ అవుతుంది అన్నమాట. ధ్యానం అంటే మామూలుగా ఏమవుతుంది మనకు శ్రవణంలో మనం వింటాం ఏంటి వేదాంతం యొక్క సారం వింటాం శ్రవణంలో. విన్న తర్వాత మననంలో మనం ఇది ఎంత నిజము ఎంత అబద్ధము, ఇది ఇది నిజంగా జరుగుతుందా, ఇది సబబేనా అని చెప్పేసి రకరకాలుగా ఆలోచించి కాదు కాదు కరెక్టే, ఇది కరెక్టే, అది కరెక్టే, అది కరెక్టే, వేదాంతం చెప్పిందంతా కరెక్టే అని ఒక నిర్ణయానికి రావడం మననం. ఈ శ్రవణ మననాలు జరిగిన తర్వాత కూడా ఏమవుతుంది అంటే ఈ మనలో ఎన్నో ఆ, మన మనసే ఎన్నో రకాల ఆ, ఆ, ఇవి వేస్తాయి అనమాట. అంటే ఎన్నో రకాల కాన్ఫ్లిక్ట్స్ని తీసుకొస్తుంది. అంటే ఆబ్స్టకల్స్ని తీసుకొస్తుంది. ఏమిటి ఆబ్స్టకల్స్, ఏమిటి
ఈ అడ్డు పడే వస్తువులు తీసుకురావడం అంటే మనకు అనాదిగా వచ్చే జీవులం మనము. మన జీవత్వం అనాదిగా వచ్చిన జీవత్వంలో ఉన్న ప్రతి ఒక్క చోట కూడా ఏం జరిగింది? ప్రతి దాంట్లో అంటే మన ప్రతి జీవితంలో కూడా అంటే ఇంతకుముందు మన పుట్టిన మన పూర్వ జన్మలలో అన్ని జన్మలలో కూడా ఏమిటి? మన చుట్టూ ఉన్న ప్రపంచం సత్యం, నేను జీవుడిని అన్న ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాలుగా ఉన్న మన వాసనలన్నీ ఆ రెండిటి మీదే ఆధారపడినాయి. ఏంటి? నేను జీవుడిని, నే నేను అల్పజ్ఞుడిని. అంటే అల్పజ్ఞత అంటే కొంతే తెలుసు నాకు, నా నా శరీరం ఇంతే, నా నా ఒక సామర్థ్యం ఇంతే. అల్ప సామర్థ్యం, అల్ప శరీరం, అల్పజ్ఞ అల్పజ్ఞానం. అలాంటిది అట్లా వచ్చిన దాంతో కూడుకున్న వాసనలు, దాంతో కూడుకున్న కోరికలు తోటి ఆ, కర్మ మనం చేసిన కర్మలని దాని మూలంగానే చేశాము. కర్మఫలాలన్నీ దాని మీదగానే ఉన్నాయి. ఇట్లా అంతకాలం నుండి వచ్చిన ఇవి ఏవైతే మనలో ఉన్నాయో, మన కారణ శరీరంలో ఉన్నాయో, అవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా గురువు గారు చెప్పారు. ఏమిటి? నువ్వు అల్పజ్ఞుడివి కాదు, నువ్వు అల్ప శరీరం కాదు, నువ్వు ఈ శరీరమే కాదు, ఈ మూడు శరీరాలు నువ్వే కాదు, ఈ శరీరానికి నీకు సంబంధమే లేదు. ఉం? నువ్వు పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు. ఈ కొత్త నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఇంతకాలం పుట్టుకున్న వీటన్నిటికీ, ఈ రెండింటికి యుద్ధం చేస్తే ఇది ఒకటే ఉంది, ఇవన్నీ కోట్లాది కోట్లు ఉన్నాయన్నమాట. ఇది మనలో జరిగే యుద్ధం. ఏది? ఇటు రాముడికిను ఈ కోట్లాది మంది రాక్షసులకు. ఆ యుద్ధంలో గెలవాలి అంటే ఏమిటి అంటే అది అది క్రమంగా ఈ వాసనలన్నింటినీ పోగొట్టుకోవాలి. ఆ వాసనలన్నీ పోగొట్టుకోవడానికి ధ్యానం ఒకటే మార్గం. అందుకని చెప్పేసి దీని శ్రవణము, మననము, ఈ మూడు ధ్యానం ఏదైతే ఉందో దీన్ని నిధిధ్యాసన అంటారు. శ్రవణ, మనన, నిధిధ్యాసన ద్వారా మనము ఈ పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, 4 అంతరేంద్రియాలను కూడా మనం జయించగలుగుతాము. అంటే ఇప్పుడు ఇదేంటంటే బయట నుండి ఎవరైనా కేవలం బయటను చూడడానికి ఒకళ్ళు కాషాయాంబర ధారిగా ఉన్నారు, వాళ్ళు చాలా కష్టపడుతున్నారంటే వాళ్ళని మనం మెచ్చుకోవాలి, వాళ్ళని ఆదరించాలి, సత్కారం చేయాలి. కానీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఓహో, ఇలా కూర్చున్నంత మాత్రం నా ఆశలు వస్తున్నాయి పోతున్నాయి అంటే నా ఆశలని తగ్గినవి కాదు అని చెప్పేసి వారంతటికి వారు ఆ, వాళ్ళ సాధన కొనసాగించాలి. ఇది ఆ, ఈ భజగోవిందంలో ఈ ఈ ఈ విషయం హస్తామల్క చార్యుల వారు మిగతా వారందరికీ ఒక హెచ్చరికగా చెప్తున్నారు అనమాట. మనకైనా కానీ ఏమిటి అంటే సాధారణంగా ఇది మనకు ఎలా వర్తిస్తుంది అంటే మనం కూడా ఏం చెప్తాము? నేను ఈ మధ్య అంతా ఆ టైప్ అంటే ఆ టైప్ వంటలని తినడం మానేశాను, నేను అంతా చాలా సింపుల్ తిండి తింటున్నాను, నాకు ఈ మధ్య అలాంటివన్నీ మానేశాను. ఇలా మనం మానేస్తూ ఉన్నాం. అది అది అబద్ధం అని కాదు. కానీ అది చేసినంత మాత్రాన అంటే కొన్ని 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 మనం కంట్రోల్ చేసినంత మాత్రాన, కొన్ని కొన్ని వ్రతాలు మనం చేయడం వల్ల మాత్రాన మనం ఏదో సాధించామని అనుకోవడానికి లేదు. అది కేవలం మొదటి మెట్టే. మనం మనం సాధించాల్సింది ఏమిటంటే మన మనోబుద్ధి చిత్తహంకారాలను కంట్రోల్లో తెచ్చుకోవాలి అన్నది ఇందులోని పాఠం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఆ, దీంతో 16వ శ్లోకం అయిపోయింది. 17వ శ్లోకం వచ్చే వారం చూద్దాము. ఏమైనా కామెంట్స్ ఉన్నాయా? క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ? నాకు మీరు చాలా బాగా చెప్పారు రాముడి గురించి. సీతని ఎందుకు వదిలిపెట్టాడో అది చెప్పగలరా? అదే సీతని సీతాదేవిని పంపించేస్తాడు కదా. మ్మ్. అది ఇంకో రోజు మాట్లాడదామండి. అది ఇంకో అంటే రోజు మాట్లాడదాం. అదే అది అంటే అది అది దాదాపుగా యా, అంటే ఎక్కువ దాదాపు అంటే ఇప్పుడు మనకు అంటే ఈ 4 నిమిషాల్లో చెప్పడం కుదరదు. ఇప్పుడు చెప్పదు నాకు అదే, బట్ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఐ వాంట్ టు నో అబౌట్ ఇట్. చూస్తా. ఎందుకంటే అలాంటి భార్యని
కడుపుతో ఉన్న పంపించేయడం చాలా అన్యాయం అనిపిస్తూ ఉంటుంది అందుకోసమని. తప్పనిసరిగా అండి. ఓకే. అంటే మొట్టమొదలు మీరు రాముని నమ్ముతారా? ష్యూర్. రాముడు రాముడు ఆత్మ రాముడు భగవంతుడు అంటే రాముడు నమ్ముతారంటే రాముడు భగవంతుడే నమ్ముతారా? రాముడు మన ఆత్మే అని నమ్ముతానండి. ఆ, ఓకే. అలాంటప్పుడు రాముడు తప్పు చేయడానికి చేసే అవకాశం అనేది లేదనేది అన్న నమ్మకం పెట్టుకోండి. అది ఎలా అది అప్పుడు అది అలా ఎందుకు జరిగింది అనేది వచ్చే వచ్చే వారం మాట్లాడదాం. గుర్తు చేయండి. ఆ? ఇక అది క్లాస్ మొదలైనప్పుడు గుర్తు చేస్తే అది ముందు అది మాట్లాడుకొని తర్వాత వేరేది చేద్దాం. Sure. అలాగే. ఓకే. సరే, మంచిదండి. క్లోజ్ చేద్దాం. ఉమ్. ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.